తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈరోజు అంశం ఏంటంటే, కడియం శ్రీహరి గారు ఈ నియోజకవర్గాన్ని గత 35 సంవత్సరాలుగా కబ్జా చేసి, ముఖ్యంగా ఇక్కడ మాదిగ వారి అవకాశాలను కొల్లగొట్టడమే కాకుండా తనను వ్యతిరేకించే ప్రతి వారిని పర్సనల్గా టార్గెట్ చేసి వాళ్ళ కుటుంబాలకు కూడా ఓ విధంగా పనికి రాకుండా చేయించడం అనేది ఆయనకు అనాదిగా ఉన్న ఒక దుర్బుద్ధి. దానికి ఒక అద్భుతమైన సాక్ష్యమే నిన్న ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో జానికపురం గ్రామానికి చెందిన కుర్సపల్లి రమేష్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా ఆ సిఐ గారి చేత, అదేవిధంగా ఎస్ఐ గారి చేత కొట్టించడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో నేను స్వయంగా సిఐ గారికి కాల్ చేసి ఈ దుర్మార్గం మీద వివరణ అడిగే సందర్భంలో ఆయన ఎంతసేపటికి నేను కొట్టలేదు అంటున్నాడు. కానీ ఇక్కడ సిఐని బలి చేసిండు కడియం శ్రీహరి గారు. సిఐని బలి చేస్తూ తాను బదనం కాకుండా ఓ రకంగా చెప్పాలంటే తానే యూనిఫామ్ వేసుకున్నాడు. తానే యూనిఫామ్ వేసుకొని తానే ఈ స్టేషన్ సిఐ లాగా వ్యవహరిస్తుండడం ఏదైతే ఉన్నదో ఇది అత్యంత దుర్మార్గమైనది. దీన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉన్నది. నిన్ననే నేను ఛాలెంజ్ చేసిన యూనిస్ తరపున, ఇప్పుడు తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరపున ఇక్కడికి ఈ ధర్మసారికి వచ్చి నేను మాట్లాడడం జరుగుతున్నది. కడియం శ్రీహరి గారు, మరొకసారి చెప్తున్నా, మీరు మీ అల్లుడి కోసం, అక్కడ రేవంత్ రెడ్డి గారు తన అల్లుడి కోసం ఈ రాష్ట్రాన్ని కుదవబెడుతున్నాడు. ఇక్కడ నీ అల్లుడి కోసం ఈ నియోజకవర్గ ప్రజలను అత్యంత దారుణంగా హింసించడానికి నీ అల్లుడి మీద ప్రేమతో ఇక్కడ ఒక సిఐని నియమించుకొని ఆ సిఐ రూపంలో నువ్వుండి ఇక్కడ ఈ దురాగతాలను కొనసాగిస్తున్నావు. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు ఏడుస్తున్నారు. ఈ రోజే భూమారెడ్డి అనే ఒక రైతు జగిత్యాలలో చిన్న పిల్లగాడిలాగా కన్నీరు పెట్టుకున్నాడు. నిన్నగాక మొన్న జనగాం నుండి మనకి లిఫ్ట్ కావాలి, నీళ్లు, ఈ రిజర్వాయర్ నిండాలి, ధర్మసాగర్ రిజర్వాయర్, అది ఎండిపోయింది. ఆ దాని కింద కొన్ని లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి. ఇది పట్టించుకోకుండా, బుద్ధి లేకుండా ఇప్పుడు రిటైర్మెంట్ సమయానికి నువ్వు బీఆర్ఎస్ నుండి గోదరికి కాంగ్రెస్ లో చేరి కనీసం నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలేని తెలుసుకోకుండా నువ్వు ఇంత దుర్మార్గంగా అధికార దుర్వినియోగం పాల్పడుతున్నావు అంటే నిన్ను క్షమించే ప్రసక్తి లేదు. ముఖ్యంగా ధర్మసాగర్ గ్రామం కావచ్చు, ఈ నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ పార్టీలకు అతీతంగా స్నేహాలు ఉంటాయి, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇక్కడ బంధుత్వాలు ఉంటాయి, ఇక్కడ కులమత భేదాలు అనేది ఉండవు. కానీ ఈ రోజు నువ్వు పాత టీడీపీలో ఉన్నట్టు నీ దురాగతాలను ముందటేసుకునేలాగున నీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళనే నీ కాంగ్రెస్ వర్గంలో కడియం శ్రీహరి వర్గం కాకపోతే వాళ్ళని టార్గెట్ చేసి కూడా కొట్టిస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం వేలేరులో ఇందిరా గారి అనుచరులని ఒక అబ్బాయిని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అక్కడ ఇందిరా వర్గానికి సంబంధించిన ఒక అబ్బాయిని కూడా కొట్టినట్లు కూడా నాకు సమాచారం వచ్చింది. అంతేకాదు ఇక్కడ ధర్మసాగర్ లో కూడా మళ్ళీ నువ్వు వర్గ రాజకీయాలు పెంచి పోషిస్తున్నట్టు కూడా మాకు దృష్టికి వచ్చింది. ఇక్కడ ప్రధానంగా మేము సిఐ గారిని తప్పుపడతలేము, ఎస్ఐ గారిని తప్పుపడతలేము. కేవలం నీ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వల్లే సిఐ గారు అత్యంత కిరాతకంగా తనను మర్చిపోయి నిన్ను ఊహించుకొని వాళ్ళను హింసించినట్టు కూడా మాకు అర్థమవుతున్నది. ఈ రోజు ఉదయం సిపి గారికి ఒక కంప్లైంట్ ఇచ్చినాం, ఏసీపీ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చినాం. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేనే ఈ కేసును డీల్ చేస్తున్నా. నీకు దమ్ముంటే కడియం శ్రీహరి గారు ఇక్కడికి రాండి, ఈ ధర్మసాగర్ చౌరస్తాకి రాండి, ఇక్కడనే కూర్చొని మాట్లాడుకుందాం మనం. అసలు నిన్ను ఎందుకు గెలిపించుకున్నారు,
ఈ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎందుకు గెలిపించుకున్నారు? నీ పార్టీ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ నీకు టికెట్ ఇస్తే నువ్వు దునికి కాంగ్రెస్ లోకి పోయినావు. అందులోకి పోయి ఏం చేయాలనుకుంటున్నావు? 4000 పింఛన్ మీద మాట్లాడుతున్నావా? 2500 మహిళలకు ఇవ్వాల్సిన భృతి మీద మాట్లాడుతున్నావా? 1,00,000 ఉద్యోగాల మీద మాట్లాడినావా? కనీసం 6 గ్యారంటీల్లో ఉన్న 13 అంశాల మీద మాట్లాడినావా? ఇవన్నీ పక్కన పెట్టి ఏదో చిన్న పిల్లగాడు తెలుసో తెలియకో వాట్సాప్ లో ఒక పోస్ట్ పెట్టిండు. దాన్ని పెద్ద మనసుతోటి మందలించి ఇడిచిపెట్టవలసింది పోయి అత్యంత దారుణంగా అయినవలో రాజిరెడ్డి అనేటైనే నీ కడియం యువసేన అని ఒక ఫిర్యాదు ఇస్తే నీ కడియం యువసేనకు ఇప్పుడు ధర్మసాగర్ వేదికగా అంటున్నా, ఇక్కడ కూడా మా మిత్రులు ఉంటారు, మీతో తిరిగే వాళ్ళు, ఇక్కడ కూడా మీతో తిరిగే వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నా, నువ్వు నీ యువసేన అనేది ఏమన్నా రాజ్యాంగానికి అతీతమైనదా? అదేమన్నా రాజ్యాంగానికి అతీతమైన శక్తిగా ఎదిగిందా? నేను చెప్తున్నా, వీళ్ళకి కాదు, ఈ మిత్రులంతా మాతో కలిసి తిరిగే వాళ్ళు. నీ కొమ్ములు విడిచి పడేత్త బిడ్డ నేను తప్పకుండా. నేను గత నెల రోజుల క్రితమే నీకు సవాల్ చేసిన, మీ ఇద్దరికి రాజయ్య గారికి కావచ్చు, కడియం సిఆర్ గారికి కావచ్చు, తప్పకుండా మీరు రిటైర్మెంట్ క్యాండిడేట్స్, మిమ్మల్ని ఇంటికి పరిమితం చేస్తాం, ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటాం, మా యువతని ఇక్కడ మేల్కొల్పుతాం, తప్పకుండా ఈ నియోజకవర్గం కింద సస్యశ్యామలమైన రాజకీయాన్ని చేసి చూపెడతామని కూడా మేము అంటున్నాం. తక్షణమే సిఐ గారు కాదు మాకు చెప్పవలసింది క్షమాపణ, నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నీ కాల్ లిస్ట్ ఒకసారి తీస్తే నువ్వు ఏ టైంకి సిఐ గారికి ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెట్టావో క్లియర్గా ఉంటుంది. నువ్వు చెప్పడం వల్లనే సిఐ గారు ఒత్తిడికి లోనై ఆ టార్చర్ పెట్టినట్టు కూడా తెలుస్తున్నది. 20 దెబ్బలు కొడతారు, 20 దెబ్బలు కొడతారా? పెన్లం అమ్మను అక్కను అందరిని తిట్టిపిస్తారా? ఇదా మీ సంస్కారం? 74 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా ఈ రాజకీయం ఏంది నీది? ఇది మానుకో. ఏమన్నా ఉంటే కాంగ్రెస్ లో చేరినావు, అసలు నువ్వు కాంగ్రెస్ కాదో ఇప్పటికి తెలియదు. మొన్ననే సుప్రీంకోర్టు మీకు చివాట్లు పెట్టింది, స్పీకర్ గారికి కూడా చివాట్లు పెట్టింది. ఇంకెంతకాలం వీళ్ళని భరిస్తారు? వీళ్ళను బయటికి నెట్టేయండి, వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి దిక్కుందా దివానుందా, వీళ్ళ అడ్రస్ ఏంటి అని కూడా మొన్న స్పీకర్ గారిని స్వయంగా సుప్రీంకోర్టు వారు తప్పు పట్టడం జరిగింది. నీ దారేందో, నీ గమ్యమేందో, నీ పార్టీ ఏందో నీకే తెలియదు. మా ప్రజలను హింసించడానికి పోలీసు వాళ్ళను ఉపయోగించుకుంటావా నువ్వు? కాబట్టి ఈ దురాగతాలకు చెక్కు పెట్టడానికే నేను ఈ ధర్మసార్ గడ్డకొచ్చినా. నేను మళ్ళీ చెప్తున్నా, కడియం శ్రీహరి గారితో తిరిగే ప్రతి ఒక్క మిత్రుడు మా బంధువులే, మా రక్త సంబంధికులే, మాతోటి భుజాల మీద చేసి తిరిగే వాళ్ళే. వాళ్ళు మాకు శత్రువులు కాదు. కడియం శ్రీహరి ఒక్కడే మాకు శత్రువు. ఎందుకంటే మా బంధువులతోటి మమ్మల్ని కొట్టించే ప్రయత్నాలు. అక్కడ సిఐ మాదిగా వారే, ఇక్కడ బాధితుడు మాదిగా వారే. అక్కడ కాంప్లైంట్ ఇచ్చిన మాత్రం రెడ్డి. అంటే నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు? ఈ నియోజకవర్గం సబ్బండ కులాలకు సంబంధించింది. ఎస్సీ బీసీ ఎస్టీలు ఇక్కడ అన్నదమ్ముల్లా కలిసి తిరుగుతారు, వీళ్ళ మధ్య చిచ్చు పెడుతున్నావు నువ్వు. కడియం శ్రీహరి ఆలోచనలు మానుకో ఇప్పటికైనా. ఇది 94 సంవత్సరం కాలం కాదు ఇది. ఇక్కడ ఈ గ్రామంలోనే నీ బాధితులు అనేకం ఉన్నారు. ఒక్కొక్క బాధితుని తెర మీదకి తీసుకొస్తా, అతి త్వరలో నీకు రాజకీయ సమాధి అని మరొకసారి చెప్తున్నా. ఖచ్చితంగా ఇది సిపి గారి దగ్గర నుంచి డీజీపీ గారి దగ్గరికి కూడా తీసుకుపోయే బాధ్యత నేనే తీసుకుంటున్నా. ఆ కుర్సపల్లి రమేష్ కు న్యాయం జరిగే వరకు కూడా వెనకడుగు వేయను. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడో జగిత్యాలో ఉన్న రైతు గురించి నేను డీజీపీ గారి దగ్గరికి పోయినా, ఎక్కడో మంచిర్యాలలో ఉన్న రైతు గురించి డీజీపీ గారి దగ్గరికి పోయినా, ఎక్కడో అక్కడ కుమ్రంభీంలో ఉన్న రైతుల గురించి నేను సెక్రటరీ పోయి అక్కడ సిఎస్ శాంతి కుమార్ గారితో మాట్లాడి దాన్ని పరిష్కరించి వచ్చిన. అలాంటి నా సొంత గ్రామం, నా సొంత నియోజకవర్గంలో ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగితే ఎట్లా ఊరుకుంటా అనుకుంటున్నావు నువ్వు? ఊరుకునే ప్రసక్తి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, కడియం శ్రీహరి గారు, మీ మర్యాదను మీరు కాపాడుకోండి. మీరు పెద్దవాళ్ళు, మరీ చెప్తున్నా, మీకు చాతన కాకపోతే మీరు ముఖ్యమంత్రి గారిని నిలదీసి మీరు హామీలను నెరవేర్చలేకపోతే దిగిపోండి. కానీ ఈ రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు పోలీసు వారి డ్యూటీ మీరు చేస్తూ ఇట్లా దాడులు చేపించే రాజకీయాలు మానుకోవాలని మరొకసారి చెప్తూ, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఉద్ధృతం చేస్తాం. తెలంగాణను ఈ దేశంలో నెంబర్ 1 దిశగా తీసుకుపోవాలనే ఒక సంకల్పంతో యువ రాజకీయాలు చేయడానికి మేము ఈ రోజు ముందుకు వచ్చినాం. నీ దురాగతాలు, నీలాంటి వృద్ధ రాజకీయాలను ఇక్కడనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వృద్ధ రాజకీయాలను సమాధి చేసి
నూతన రాజకీయాలను సృష్టిస్తామని మరొకసారి మీకు తెలియజేస్తూ కడియం సిఆర్ గారు ఇప్పటికైనా మీరు ఇవి మాడుకుంటే మంచిగుంటది, లేకపోతే నీ అల్లుని కోసం తీసుకొచ్చి సిఐని కూర్చోబెట్టినావు కదా, నీ అల్లునికి నీకు కూడా తప్పకుండా జైలు శిక్ష పడేలాగా కూడా మేము పోరాడతామని మరొకసారి హెచ్చరిస్తున్నాం.